రామనారాయణ రెడ్డి గారు నమస్కారం. సో ఐ న్యూస్ మీరు చేసిన వ్యాఖ్యలకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. సో మీరు ఏదైతే మాట్లాడారో ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉన్నారు. సో ఎక్కడా కూడా వివాదం ఉండకూడదు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయిన రోజుల్లో వ్యాఖ్యలు పక్కదారి పట్టే ప్రయత్నం జరుగుతుంటే అలా పట్టకూడదు అని చెప్పి అజెండా అనే ఒక డిబేట్లో ఈ అంశం గురించి చర్చిస్తూ ఉన్నాం. సో ఏంటి, ఏం వివరణ ఇద్దాం అనుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? ఇప్పుడు నిన్నటి మీడియా సమావేశంలో చాలా వివరంగా దేవాదాయ శాఖ ఈ 2 సంవత్సరాల ఎన్డీఏ పాలన, నమ్మకం, కార్యక్రమాల అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడేటప్పుడు దేవాదాయ శాఖలో జరిగిన ఈ 2 సంవత్సరాల కార్యక్రమాలన్నీ కూడా వివరించడం జరిగింది. అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఆయన ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు ఈ ఆధ్యాత్మిక పరివర్తన ఈ రాష్ట్రంలో మరింత ఎక్కువగా జరగాలనే దాంట్లోనే నేను మాట్లాడడం జరిగింది. ఏంటి అంటే సాయిబాబా ఆలయాలకు సంబంధించి ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సంప్రదించారా నిధులు కావాలని చెప్పి? సో ఎందుకు అసలు ఈ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది? అసలు షిర్డీ సాయిబాబా మందిరాలకు నిధులు కావాలని చెప్పి ఎవరు అడిగినటువంటి పరిస్థితులు కాదండి. నిన్నటి సమావేశంలో మీడియా వారే దీన్ని గురించి అడిగారు. షిర్డీ ఆలయాలకు కూడా మీరు నిధులు వెచ్చించే అవకాశం ఉందా అని. ఆ సందర్భంలో మేము చెప్పింది అటువంటిది, ఆగమ శాస్త్రం ప్రకారం వైదిక పూజాది కార్యక్రమాలు ఉన్నటువంటి ఆ ప్రమాణాలు కలిగిన ఆలయాలకు మాత్రమే ఈ యొక్క నిధులు ఖర్చు చేయడం జరుగుతుంది. షిర్డీ సాయి ఆలయాలన్నీ కూడా స్వయం శక్తితో ఏర్పాటు చేసుకునే ఆలయాలు, మందిరాలు. ఆ మందిరాలన్నీ కూడా అనేక మంది భక్తులు, వాళ్ళల్లో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఆలయాలు కాబట్టి వాళ్ళు దాన్ని నిర్వహించుకుంటున్నారు, బాగా నిర్వహించుకుంటున్నారు. దానికి ఈ యొక్క దేవాదాయ శాఖ నిధులు ఖర్చు చేయడం అనేటువంటిది మన ప్రభుత్వ నియమ నిబంధనలో లేదు. అందుకని ఈ శ్రీవాణి నిధుల్ని వెచ్చించడానికి వీలు కాదు అని చెప్పాను నేను. ఈ వ్యాఖ్యలు రకరకాలుగా సోషల్ మీడియాలోకి వెళ్తూ ఉన్నాయి. సో ఐ న్యూస్ వేదికగా మీరు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ చాలా సమయం నుంచి ప్రజల నుంచి కూడా కాల్స్ తీసుకుంటూ ఉన్నాం సార్. సో చాలా మంది చెప్తున్నది ఏంటి అంటే, ఆనం చెప్పిన వ్యాఖ్యలతో మేము ఏకీభవిస్తున్నాం. సో కానీ చాలా దేవాలయాలు, మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి చాలా దేవాలయాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు కళను కోల్పోయాయి, వాటిని జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం ఉంది. వాటిపై కూడా దృష్టి సారిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఆ విధంగా దృష్టి సారించమని ప్రజల నుంచి ఐ న్యూస్కి విజ్ఞప్తి వచ్చింది. ఆ విజ్ఞప్తిని ఈ రోజే మీకు అందించే అవకాశం ఈ ఫోన్ కాల్ ద్వారా మాకు లభించింది. సో ఏంటి, దానిపై ప్రభుత్వం దృష్టి సారించబోతుందా, ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పటికే దృష్టి సారించింది. దాదాపు 800 కోట్ల రూపాయలు 680 ఆలయాల మీద పునర్నిర్మాణానికి ఖర్చు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి, మంజూరు చేసి, ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు కూడా అప్పచెప్పడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాసెస్ లో ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా జీర్ణోద్ధరణగా చేయాలి అనేటువంటి ఆలయాలు, దానికి ఉన్నటువంటి పాలక వర్గాలు, ఆయా ప్రాంతాల యొక్క ప్రాధాన్యతను బట్టి దేవాదాయ శాఖ ఎప్పటికప్పుడు స్పందిస్తుంది. తప్పనిసరిగా నిధులను వెచ్చించి అటువంటి జీర్ణోద్ధరణ చేయాల్సినటువంటి పురాతనమైనటువంటి మన ఆలయాలని, వాటి ప్రాశస్త్యాన్ని కాపాడమే ఇవాళ యొక్క మన దేవాదాయ శాఖ యొక్క ధర్మం. సనాతన ధర్మాలకి, అలాగే వైదిక ఆచారాలు, ఆగమ శాస్త్రాలకి అనుగుణంగా దేవాదాయ శాఖని నడిపించడం, చూడడం కూడా జరుగుతుంది. ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది సార్. కొన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాల జోలికి ప్రభుత్వం వెళ్ళదు, అక్కడ ఎండోన్మెంట్ ఉండదు. కానీ హిందూ దేవాలయాలకు సంబంధించి ఎండోన్మెంట్ ఎందుకు వస్తుంది, ఎందుకు ఇన్ని చర్యలు తీసుకుంటోంది?
సో మా గుడులను మేము పరిరక్షించుకోలేమా, ప్రతి రూపాయి వాళ్లకు జవాబుదారీగా ఎందుకు ఉండాల్సిన అవసరం అనేది కూడా తెరపైకి వస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా సార్? లేదండి, ఇది ఉన్నటువంటి విధానాలు చెప్తామే తప్ప ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉండొచ్చు, అభిప్రాయాలు ఉండొచ్చు. అన్ని అభిప్రాయాలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలంటే ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రభుత్వంలో కొన్ని చట్టాలకి లోబడి మాత్రమే మేము పని చేయగలం. ఆ చట్టాలు వాటికి అనుబంధంగా ఉన్నటువంటి శాస్త్ర ప్రక్రియలో మాత్రమే మేము ముందుకు వెళ్తున్నాం. అండ్ ఇంకొక విజ్ఞప్తి కూడా వస్తుంది సార్, మీరు మాట్లాడుతుంటే మాకు ప్రజల నుంచి స్పందన వస్తోంది. చాలా మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వీటితో పాటు చాలా దేవాలయాలకు అప్పట్లో ఉన్న రాజులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, దేవాలయాలకు సంబంధించి వాటి నిర్వహణ కోసం భూములు ఇచ్చారు. ఆ భూములు చాలా కూడా ఈరోజు రాజకీయ నాయకుల చేతుల్లోనూ అధికారం, అంగబలం, అర్ధబలం ఉన్న వాళ్ళ చేతుల్లో బందీలైపోయాయి. ఆ భూములను విడిపించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? దేవుడికి రక్షణ కల్పించేందుకు, దేవుల భూములకు రక్షణ కల్పించే విధంగా ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏం ఆన్సర్ చేస్తారు సార్? నిన్న మీరు అడిగిన ప్రశ్నలకి అన్నిటికీ ఆన్సర్ చేశామండి. మీడియాలోనే మీ మీడియా ప్రతినిధులు అడిగింది ఈ భూముల విషయం గురించి అడిగారు. అవును, అలాగే వాటి అన్నిటికి కూడా జవాబు చెప్పడం జరిగింది. ఇక మళ్ళా ప్రత్యేకంగా చెప్పేదంటూ ఏముండదు. ఇప్పుడు ఏంటి అంటే ప్రజల నుంచి వచ్చిన స్పందన కాబట్టి అడుగుతూ ఉన్నాం. ఆ విధంగా చర్యలు అయితే సాగుతున్నాయి. మీరే ఉన్నారు కదా, యా మీరున్నారు, మీరు అన్ని వివరాలు తీసుకున్నారు. ఆ వివరాలు చెప్పాం కదా అన్ని. ఆ వివరాలు మళ్ళీ చెప్పండి మీరు కావాలనుకుంటే. అంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఒకసారి ఐ న్యూస్ వేదిక ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా అని? లేదండి, నిన్న చెప్పిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం లేదు. ఒకసారి చెప్పాం. ప్రభుత్వ పరిరక్షణ అయితే జరుగుతుందా? ఆ భూముల పరిరక్షణ జరుగుతుందా? ఆ విధంగా కార్యాచరణ సాగుతుందా? అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పనిసరిగా దేవాదాయ శాఖ ఆస్తుల్ని పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. వాటిని కాపాడుకునే బాధ్యత కూడా మా ప్రభుత్వం. ఫైనల్ గా ఒక క్లారిటీ, అంటే మీరు చేసిన వ్యాఖ్యలు రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఫైనల్ గా ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు? మీరు ఏ వ్యాఖ్యల గురించి అడుగుతున్నారో తెలియాలి కదా. షిరిడి సాయిబాబా దేవాలయాలకు సంబంధించి చెప్తాను కదండి. ఆనం మాట్లాడిన మాటలు రకరకాలుగా, అంటే ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదు, ఖచ్చితంగా ప్రజల నుంచి కూడా అర్థమవుతుంది. కానీ ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఆ అంశానికి సంబంధించి? దానికి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు లేకుంటే అనవసరమైనటువంటి సోషల్ మీడియా పోస్టింగ్లు, ఇవన్నీ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి 2 ఏళ్ల పరిపాలనలో జరిగిన మార్పులు చేర్పులు వాటి మీద చెప్పాం. దానిలో కూడా వ్యాఖ్యలు తీస్తాం, విపరీత అర్థాలు తీస్తాం. సోషల్ మీడియాలో మేము ఏదంటే అది పెడతామని అంటే వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎజెండాలో మీరు వివరణ ఇచ్చినందుకు, అదేవిధంగా ఏం జరుగుతుందో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు సార్. సో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో ఆనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా తిరుమల తిరుపతి దేవస్థాన నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నామో ఆ కారణం చెప్పాను తప్ప ఇందులో ఎక్కడా మాకు ఎవరిపైన విద్వేషం లేదు అని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. ఎక్కడా కూడా సాయిబాబా ఆలయాలకు వెళ్ళే భక్తులకు సంబంధించి కానీ, సాయిబాబా గుళ్ళకు సంబంధించి కానీ కమెంట్స్ అయితే వినిపించలేదు. సో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఐ న్యూస్ కూడా చేస్తుంది. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే